అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే RDX లా ఉంటుందనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావంటే పిట్ట. ఎవరి ప్లేస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు. చస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. ఐ యామ్ ద లయన్. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? బీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. సంవత్సరం క్రితం షిరిడీ వెళ్ళొస్తుండగా షోలాపూర్లో చూశాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడూ నన్ను అంటుపెట్టుకునే ఉండేది. రోజులో సగం టైం నాతోనే తిరిగేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే తప్పనిసరిగా తీసుకెళ్లేవాడిని. దానికి ముళ్ళు గుచ్చుకున్నా నేను విలవిల్లాడేవాడిని. ఈరోజు పొద్దున్నే గుడికి తీసుకెళ్లాను. అలా బయట ఉంచి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపు ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరిని? నా చెప్పుల్ని. ఉప్మా కంపెనీ అయితే నేనే వదిలేసేవాడిని, కానీ అవి పూమా కంపెనీవి. అందుకని మీ దగ్గరికి వచ్చాను. సత్య, ఎత్తుకెళ్ళిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. పటేల్ని పంపిద్దామా? వద్దు, నేనే వెళ్తాను. మహాజన్, నీకు చెప్పులు కావాలా, వెతికెళ్ళిన వాడు కావాలా? డబ్బులు కావాలి. భయ్యా నువ్వా? రే భయ్యా చేరేయండి. నాకు చేయరద్దు, చెక్కు కావాలి. మరీ చిన్నపిల్లలాగా మాట్లాడకు. ఉంటే ఇవ్వను. వీళ్ళని చూడు, పైన సూట్లు, లోపల తూట్లు. పట్టుకోవడానికి గన్నున్నా, పెట్టుకోవడానికి బుల్లెట్లు లేవు. వచ్చే నెలలో అమౌంట్ వస్తుంది, ఇచ్చేస్తాను. అంత డబ్బులు లేనివి ఈ కోట్లు ఎందుకు, ఈ స్టైల్ ఎందుకు? కరెంట్ లేకుండా ఫ్యాను, బిల్డప్ లేకుండా డాను మెయింటైన్ అవ్వడం కష్టం భయ్యా. మరి నా చెప్పులు? నీ చెప్పులు నా డబ్బులు రెండూ రావు. ఇంకా సేపు ఇక్కడ ఉంటే ఈ దరిద్రం మనకంటుకుంటుంది. పదవయ్యా. ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ ఫైల్. మళ్ళీ నిన్ను కలవాలంటే ఇంకొక కాలో చేయో విరగొట్టుకోవాలి. దీనికి బొత్తిగా రొమాన్స్ తెలియదురా. పరదేశ్ భయ్యా, వీటికి మనం బ్లైండ్ అని తెలియకుండా మేనేజ్ చేయాలి. రేసు హార్స్ లా పరిగెత్తుకొచ్చింది ఈ నర్సు కోసమా? బేకో, నీకు బాగా ట్రీట్ చేసింది కదా అని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్దామని. ఎనీవేస్, హి ఇస్ మై బాస్. వీడా? హాయ్ బీకు, హౌ ఆర్ యు? 4 కట్లు 3 గుడ్లతో ఏదో ఇలా ఉన్నాను. అయితే పద, దాని దగ్గరికి వెళ్దాం. ఈ రోజే దాన్ని వేసేద్దాం. పదవా. ఏంటి వేసేది? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్యా. మనకంత లేదు. దాంతో పెట్టుకున్నావంటే నీ చావుతో నువ్వు చాటింగ్ చేసుకున్నట్లే. ఇప్పటికైనా నీ రెవెన్యూకి ఫుల్ స్టాప్ పెట్టి కామ్గా నీ కంట్రీకి వెళ్ళిపో. లేదంటే పైన నీ తమ్ముడితో కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఏయ్, నా దగ్గర సుపారీ తీసుకుని నాకే వార్నింగ్ ఇస్తావా? కుమ్మండ్రా. అయ్యో, నేనేదో జోక్గా అంటే నిజంగానే నా కోసం దెబ్బలు తినొచ్చారా? నీకు అలా అర్థమైందా? ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా?
బిస్కెట్ ఏమంటున్నాను సారీ ఏంటి ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు ఏం మంగళ షాపులు తీసుకొచ్చావు సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా అరే కొంచెం మెల్లిగా మీ తాలూకానా అడుగుతున్నాను కాదు సార్ 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ 30 years ఆర్టిస్టు జీవించాలి టేక్ 15 ఓరి ప్రౌచుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లో లేదయ్యా ఏంటిది డైలాగ్ ఫ్లో లేదయ్యా రైటర్ ఎక్కడ ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48 ఓరి క్రౌచుడా ఏంటి ఆ సౌండ్ ఏంటి సార్ ఆ సౌండ్ ఏంటి బటర్ పేపర్ సార్ మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా డైలాగ్ చెప్పు నిన్ను ఖండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను ఫస్ట్ నుంచి రా ఓరి మ్లేచ్చుడా ఓరి డైలాగ్ చెప్పడం రాదే పైగా శంబళం 1.5 టేక్ 63 టేక్ 91 టేక్ 100 టేక్ 125 ఓరి మ్లేచ్చుడా ద్రోహంతో మా మంచితనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్క యుద్ధమునకు రమ్ము మా హైందవ వీరుల బొగతనం ఏమిటో చూపిస్తాను ఖబర్దార్ మై డార్లింగ్ మై హీరో ఏంటిది జూనియర్ ఆర్టిస్ట్ ఎలా చెప్తే వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా నీ సంగతి చూస్తా నీ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తావు బాబాయ్ ఏంటి ఈ మధ్యన పోలీస్ జీపులు కూడా కొనేస్తున్నాడా అమ్మో ఇక్కడేదో సీన్ రివర్స్ అయ్యేలాగుంది రివర్స్ గేర్ వేయాల్సిందే సార్ వదిలేండి సార్ నేను కారు మెకానిక్ సార్ దొంగ కార్లు ఎందుకు కొంటాను సార్ 20 years నుంచి ఫీల్డ్ లో ఉన్నా సార్ సార్ ఇతను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు దొంగ కార్లు కొంటున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ ఉందా ఉంటే సార్ అలా పొడుస్తారేంటి ఆయన ఏరియా పెద్ద మనిషి ఒరే నీకు దండం పెడతాను రా ఇప్పటిదాకా లేదో మాట్లాడతా తీసుకెళ్తున్నారా నువ్వు వచ్చి కొట్టి చంపించేస్తావా ఎలా స్వామి మాట్లాడుతుంటే కొడతారండి సార్ కొడుతుంటే మాట్లాడతావేంట్రా రెండు ఒకటే కదా సార్ మళ్ళీ మాట్లాడతావేంట్రా సార్ ఆగండి సార్ ఏ జైలుకి చెర్లపల్లి లేకపోతే అండమాన్ జైలుకా ఒరే బాబు నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఊరేయించినట్టు ఉన్నావు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళేది జైలుకి కాదురా స్టేషన్ కి కరెక్టే కదా సార్ కరెక్ట్ ఏ స్టేషన్ కి సార్ ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నావు ఈ నీకేమవుతాడు అది అలా అడగండి సార్ రోజు ఈ గలీలో ఎదురవుతాడు అమ్మని బీప్ బెంజ్ గారు కొట్టిన రిస్క్ లో పడతాడు అనుకుంటే కొనాల్సిన రిస్క్ లో పడ్డాడేంటి ఆ టైం బ్యాడు నా టైం కుమ్మేశారయ్యా ఒరే నిన్నెందుకు అరెస్ట్ చేశారా దొంగ బైకులు కొంటే తోసే రేటు బొక్కలో మరి ఆ రోజు పెద్ద బైక్ ఓనర్లా పోజు కొట్టావు ఆ రోజు బైక్ నాదే కదా నువ్వు కొట్టలేదే టాటా బిర్లా బామ్మరిదిలాగా పోజు దొంగకారులు కొన్నామని కదా నిన్ను తీసుకొచ్చి కొట్లో తోసేసినారు నీకెలా తెలుసు 4 ఎక్కువ పీకినారు కదా ఒరే నీకు దండం పెడతాను రా ఆ కళ్ళు లోపల పెట్టారా నాకు భయం వేస్తుంది ఏటి జేబులు కొట్టేస్తున్నా వేటి జైల్లో ఈ పిట్ పాకెట్ గాళ్ళని కారుల దొంగల్ని ఒకే జైల్లో ఎట్టేసినారు ఏటి సామాజిక న్యాయం ఎవరు చేస్తారేటి వాళ్ళని అడుగు చెప్తారు ఎవరిని ఇంకో రౌండ్ కావాలా ఎస్ఐ గారు ఉన్నారా లేరు బయటికి వెళ్ళారు ఓ హెడ్ గారు స్టేషన్ లోనే ఉన్నారా నమస్కారం సార్ ఎవర్రా నువ్వు లోపల మా ఓనర్ ఉన్నాడు సార్ శాలరీ ఇవ్వమంటే సెల్లోకి వచ్చుకొచ్చున్నాడు అర్జెంట్ అని అడుగుదాని వచ్చా అక్కడ చాలా మంది ఉన్నారు అందరినీ గుర్తుపట్టలేనంతగా కుమ్మేశాం అందులో మీ ఓనర్ ఎవడో గుర్తుపట్టుకోపో బాబాయ్ బాబాయ్ ఓయ్ బాబాయ్ ఈడొచ్చాడండి ఇక్కడికి అమ్మ దొంగ ఇక్కడున్నావా నేను దొంగనండి నువ్వు దొంగవి అబ్బో దొంగ కార్లు కొనేవాళ్ళు కూడా దొంగ అంటారు నువ్వు తిరుగు ఏంటి బాబాయ్ బాగా లావయ్యావు మేకప్ బాగా వేసినట్టున్నారు నేను చూస్తుంటే బాధ బెంజ్ కార్లో దూసుకొచ్చేస్తుంది బాబాయ్ దానికి అక్కడే బ్రేక్ వేసి
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. బెంజ్ గారు కొట్టుకొస్తే డబ్బులు ఇస్తా అన్నావు, కొట్టుకొచ్చాను. అదేమో బయట ఉంది, నువ్వేమో లోపల ఉన్నావు. ఫోన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా. ఆగ్రా బాబు. బెంజ్ గారు తీసుకుని నాకు డబ్బులు నేను వెళ్ళిపోతా. ఈ విషయం పోలీసు వాళ్ళకి కానీ తెలిసిందనుకోరే, వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోతా. మనం చెప్తే నాకు తెలియదుగా. ఒరే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలిసే మహా పోలీస్ స్టేషన్ లో. నోర్ము. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకపోతేనే మేకప్ ఇలా ఉందరా. అదే డీటెయిల్స్ ఉన్నాయా తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేసి వెళ్ళిపోరా. బెంజ్ గారిని ఏం చేయమంటావు? మెల్లగా బెంజ్ గారిని ఏం చేయమంటావు? 2 రోజులు ఆగరా, ఎలాగోలాగా బయటపడతాను. అప్పుడు దాకా వెయిట్ చేయి. నేను వెయిట్ చేస్తా గానీ కార్ గ్యారేజ్ లో పెట్టమంటావా? పెట్టు. అప్పుడు నా రేషన్ కార్డ్ అడ్రస్ పర్మనెంట్ పోలీస్ స్టేషన్ అవుతుంది. నేను ఏదో చేస్తా గానీ నువ్వు బయటకు వచ్చి ఆ పని చూడు. ఏమయ్యా మీ ఓనర్ జీతం ఇచ్చాడా? లేవంటున్నాడు సార్. మీరు అన్ని ఇంకా కుమ్మేయండి, వీలైతే ఎన్కౌంటర్ చేసేయండి. మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నా? నా ఇంట్లో నువ్వు వినలా? లేదు, నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్లో ఎందుకు కోఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? రా హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?